ముందు మీరు ఆ పాప్కార్న్ ని తినడం మానేసి నేను తీసుకొచ్చిన రుచికరమైన ఆహారాన్ని తినండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. వుల్ఫ్ కింగ్ ఏడుస్తున్నట్టు నాకు వినిపిస్తోంది. అవును, నాకు అలాగే వినిపిస్తోంది. రండి మనం బయటికి వెళ్ళి చూద్దాం. వుల్ఫ్ కింగ్ ఏడుస్తున్న శబ్దమే నాకు కూడా వినిపించింది. ఒకవేళ ఇది వుల్ఫ్ కింగ్ శబ్దమే ఉండొచ్చు కదా. త్వరగా రండి మనం పైకి వెళ్ళి చూద్దాం. త్వరగా చెప్పండి, ఏదైనా మెసేజ్ చెప్పడానికి వచ్చారా లేదంటే సమస్య? Zibaiska, Webnet, Pulito! మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు ఏమైనా కొత్త శత్రువు వచ్చాడా ఏంటి? వుల్ఫ్ కింగ్ ఏదో సమస్య ఏర్పడింది అనుకుంటా. మనం అక్కడికి వెళ్ళే తీరాలి. రుద్ర, అసలేంటిదంతా? ఇలాంటివన్నీ నేను హర్రర్ ఫిల్మ్స్ లో మాత్రమే చూశాను. ఒకవేళ మళ్ళీ వుల్ఫ్ కింగ్ విలన్ అయ్యింటే ఏం చేస్తాం? తను మనల్ని పట్టుకోవడానికి ఇవన్నీ ప్లాన్ చేస్తుండొచ్చు కదా. నిజం తెలుసుకోకుండా ఒకరిని బ్లేమ్ చేయడం తప్పు. నిజం ఏంటనేది మనం ప్యాలెస్ లోకి వెళ్తేనే తెలుస్తుంది. రుద్ర, హెల్ప్! రుద్ర, కాపాడు! ఇంత పెద్ద స్పైడర్స్ ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇవి చాలా స్కారీగా ఉన్నాయి. అవి మనల్ని ఎలా చూస్తుందో చూసావా? అవేం చూడకు, రా వెళ్దాం. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ చోటు చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? రుద్ర! మమ్మీ! వరుణ్, రంగిలా, ఇలా చూడండి. రండి, ఇలా వెళ్దాం. ఓ నో, ప్యాలెస్ మొత్తం వెబ్స్ గా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? రుద్ర, నువ్వు వచ్చేసావా? మమ్మల్ని కాపాడు రుద్ర. స్పైడర్ మెజిషియన్ తన వలలో మమ్మల్ని ఇలా బంధించాడు. రుద్ర, కాపాడు. అన్ని విషయాలు నువ్వే చెప్తే ఆ తర్వాత నేనెందుకున్నాను? హలో ఫ్రెండ్స్, నేను నా గురించి పరిచయం చేసుకుంటున్నాను. హాయ్, ఐ యామ్ స్పైడర్ మెజిషియన్. మీరు ఎవరైతే ఏంటి, వీళ్ళని వదిలిపెట్టండి. వదలాలా? వీళ్ళని వదిలిపెట్టడానిక నేను బంధించింది. యాక్చువల్ గా నాకు ఎర్త్ లైఫ్ బాగా బోర్ కొట్టేసింది. అందుకని నేను ఒక స్పేస్ టూర్ కి వెళ్ళానని ఆశపడ్డాను. కానీ ఈ ప్యాలెస్ ను చూడగానే నాకు బాగా నచ్చేసింది. ఈ చోటు చాలా బాగుంది. నీకు ఈ ప్యాలెస్ బాగా నచ్చిందంటే తీసుకో, కానీ మమ్మల్ని వదిలేయ్. కానీ దాన్ని నేను అసలు చెయ్యలేను కదా. ఎప్పుడు వేటాడి తినడమే ఈ స్పైడర్ కి అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని నేను వేటాడాను, అందుకని ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టడం కుదరదు. రుద్ర, నిన్ను వదిలిపెట్టడు. వుల్ఫ్ కింగ్, నీకు సాయం చేయడానికి ఒక చిన్న పిల్లాన్ని ఇక్కడికి వచ్చేలా చేశావే. ఈ చిన్న పిల్లాడు నన్ను ఏం చేయగలడు? స్పైడర్ మెజిషియన్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం అంచనా వేయకండి. అలాగా? సరే, నీ మ్యాజిక్ ని నేను అసలు ఏమాత్రం అనుమానించను. కానీ నువ్వు ఎవరో నాకు కన్ఫర్మ్ చెయ్యాలి కదా.
రుద్ర, మనం రెడీ అవ్వకుండా వారితో గొడవ పడ్డా సరి అని అనిపించట్లేదు. కింగ్ క్వీన్ ని కాపాడాలంటే ఫుల్ ప్రూఫ్ ప్లాన్ వేయాలి. నువ్వు చెప్పేది నిజమే మైరా, కానీ ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. ఉల్ఫ్ కింగ్, మీరేం బాధపడకండి, మేము త్వరలోనే మిమ్మల్ని కాపాడుతాం. నేను నిన్ను ఇక్కడికి మళ్ళీ వచ్చేలా చేస్తేనే కదా నువ్వు రాగలవు. స్పైడర్, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు మనం ఏం చేయాలి రుద్ర? మనం ఆలోచించడానికే కాస్త టైం కావాలి. అంతవరకు మనం ఎక్కడైనా దాక్కోవాలి. ఓకే, ఇబాయిస్కా జిబాయిస్కా వెబ్ కవర్ క్రియేటో. రుద్రా, నువ్వెక్కడున్నావు? ఇంత తక్కువ సమయంలో ఇక్కడి నుంచి తప్పించుకోవడం కుదరదు. స్పైడర్ ఆర్మీ, త్వరగా వెళ్ళి వాళ్ళని వెతకండి. వాళ్ళెవరూ ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళకూడదు. బయట నుంచి ఎవరు మనల్ని చూడలేరు. డోంట్ మూవ్. రుద్ర, ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు? మైరా, నేను అలాసా సార్కి మ్యాజికల్ బుక్ కావాలని మెసేజ్ చేస్తున్నాను. వీ హ్యావ్ నో టైమ్ టు గో దేర్. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ ఐడియా చాలా సూపర్ గా ఉంది రుద్ర, కానీ అలాసా సార్ వచ్చేంత వరకు మనం ఇక్కడ ఏం చేయాలి? మనం ఇప్పుడు మన ప్లేసుల్ని చేంజ్ చేయాలి. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో.
అలాసా సార్ రుద్ర ఏ చోటనే చూస్తుందే ఏదో అపాయంలో ఉన్నట్టుంది. ఏమైంది? అలాసా సార్ స్పైడర్ మెజిషియన్ ఈ ప్రదేశాన్ని ఆక్రమించాడు. ఉల్ఫ్ కింగ్ ఎంతో నమ్మకంతో నన్ను ఇక్కడికి పిలిచారు. రుద్ర నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందరినీ నువ్వు కాపాడుతావు. ఇదిగో నువ్వు అడుగున బుక్. ఈ బుక్ లో స్పైడర్ మెజిషియన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. బుక్ చదవడానికి నా దగ్గర టైం లేదు. డీటెయిల్స్ అన్నిటినీ నా మైండ్ లో కలెక్ట్ చేయాలి. మీరు నాకు డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. రుద్ర త్వరగా చూడు. ఈ భయంకరమైన స్పైడర్స్ పై వరకు వచ్చేసాయి. రుద్ర త్వరగా, స్పైడర్స్ మనల్ని చూసేశారు. ఈ రోజు మన పని అయిపోయింది. ఈ స్పైడర్స్ కి నేను గుణపాఠం నేర్పిస్తాను. అంతర్ మంతర్ కాళికలంతర్ చూ. స్పైడర్ కి బదులుగా నువ్వు నన్నే తిప్పి తిప్పి కొడుతున్నావు మైరా. ఇది వరుణ్ గొంతులా ఉంది. వాడెక్కడున్నాడు? ఎప్పుడు ఎందుకు నన్ను వేటాడుతున్నావు మైరా నువ్వు? స్టాప్ మైరా, స్టాప్. సారీ వరుణ్, నీకే కాలేదుగా. ఏమడిగావు? మనసాక్షి లేకుండా నన్ను అలా ఉతికి పారేశావు. ఇప్పుడేమో నాకు ఏం కాలేదా అని అడుగుతున్నావేంటి నువ్వు? రుద్ర త్వరగా త్వరగా, ఈ స్పైడర్స్ అన్ని మన వైపే వస్తున్నాయి. థ్యాంక్స్ రుద్ర, కరెక్ట్ టైంకి నువ్వు అంతా చదివేశావు. లేదంటే ఈ టైంకి స్పైడర్స్ అని మమ్మల్ని మింగేసి ఉండేవి. ఫ్రెండ్స్ మీరేం భయపడకండి. ఆ స్పైడర్ ని ఓడించే దారి నాకు దొరికింది. అలాసా సార్ మీరు లైబ్రరీని వదిలి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు జాగ్రత్త వాడిగా ఫైట్ చేయి రుద్ర. మైరా రుద్రా, నువ్వెక్కడి నుండి పారిపోయావనుకున్నాను. నువ్వు నీకు ధైర్యం ఎక్కువ అనుకుంటున్నావు కదూ, కానీ అది ధైర్యం కాదు, మూర్ఖత్వం. నువ్విక్కడి నుండి తప్పించుకుని వెళ్ళడానికి అవకాశమే లేదు రుద్రా. స్పైడర్ మెజిషియన్ ఎవరెక్కడి నుంచి పారిపోతారనేది ఇంకా కాసేపట్లో తెలుస్తుంది. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించుకు. Ibaiska Sakum.
రుద్రా, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? రుద్రా, నువ్వు నన్ను ఎక్కువసేపు ఇలా పట్టుకొని వంచలేవు. నేను బంధించి ఉంచాలనేది నా ఉద్దేశం కాదు స్పైడర్ మెజిషియన్. నాకు నీ వీక్నెస్ ఏంటనేది బాగా తెలిసింది. నీపై వేడి ఎంతకెంత పడుతుందో అంతకంతా నీ వెబ్ పవర్ తగ్గుతుంది. నేను చెప్పింది నిజమే కదా? లేదు, ఇలా జరగడానికి అవకాశమే లేదు. నీకెలా ఈ విషయం తెలిసింది? స్పైడర్ మెజిషియన్, అలాసా సార్ని ఇక్కడికి రప్పించి డీటెయిల్స్ అన్నిటిని కలెక్ట్ చేశాను. లేదు, నువ్వు నన్ను మోసం చేశావు. ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. రుద్ర, వెబ్స్ తో కలిపి మనం కూడా కరిగిపోతామేమో చూసుకో రుద్ర. రుద్రా, నేను నా ఓటమిని అంగీకరిస్తాను. నన్ను ఈ వేడి సెగ నుండి ఎలాగైనా కాపాడు. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. ఈ రోజు నా నుండి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నా పౌనే నేను ఇంకా రెట్టింపు చేసుకుని మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను. అప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఎందుకంటే ఎప్పుడు స్పైడర్స్ వాటి ఓటమిని అంగీకరించవు. నువ్వు ఎప్పటికీ మారవు కదూ. అయితే ఇదిగో ఇది తీసుకో. ఇంగ్ ఫ్లింగ్ ఫ్లింగో. వుల్ఫ్ కింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవ్వాలి. దీన్ని ఉంచండి వుల్ఫ్ కింగ్. నీకు ఈ ప్యాలెస్ బాగా నచ్చింది కాదు? అయితే ఇకపై నువ్వు ఈ ప్యాలెస్ లోనే మాతో పాటు నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఇకపై నేను ఎటువంటి తప్పు చేయను. దయచేసి నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి. ఇక ఏ తప్పు చేయను. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్.
థ్యాంక్ యూ రుద్ర. నిజంగానే నువ్వు మీ తాతయ్య గారి కంటే చాలా బలశాలివి. రుద్ర థ్యాంక్స్ అ మిలియన్. నువ్వు లేకపోతే మేమేం చేసింటామో మాకే తెలీదు. వీడి వెబ్ నా మేకప్ మొత్తం తీసేసింది. మన ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి, అలాంటిది నీకు మేకప్ కావాలా? అయ్యో